నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద చిన్న శేషవాహన రస చిద్విలాస చిన్న శేషవాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేషవాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేషవాహన రస చిద్విలాస విశాల శేష శేషి భావ వికాస విశేష భక్తి కోశ స్వామి వెంకటేశ చిన్న శేషవాహన రస చిద్విలాస సరిగ సరి పమగరి సని గమ ప సని ద పమగరి. వజ్రవైఢూర్యమరకతమణి మాణిక్య రుచిరంజిత రమణీయాలంకార రాగరాజిత వజ్రవైఢూర్యమరకతమణి మాణిక్య రుచిరంజిత రమణీయాలంకార రాగరాజిత వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత శ్రీ వేణుగోపాల రూప శోభిత వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత శ్రీ వేణుగోపాల రూప శోభిత చిన్న శేషవాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేషవాహన రస చిద్విలాస మదని సరిగ సరిగ శ్రీపాద పద్మ కమల గంధ దాస బృంద భక్తి తత్వ సంభరిత సదానంద చిద చిత్ సంసేవిత శ్రీపాద పద్మ కమల గంధ దాస బృంద భక్తి తత్వ సంభరిత సదానంద చిద చిత్ సంసేవిత సంతశైల నికర శిఖర ముకుర ప్రతిబింబిత
చిద్విలాస గోవింద గోవింద బ్రహ్మోత్సవానంద గోవింద 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 భక్త బృంద మధ్య పాదారవి నిరుపమ గుణ సింధుర్ నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తౌ ఘరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. ఎంతో విశేషమైనటువంటి దేవుడి కడప దివ్య క్షేత్రంలో స్వామివారికి జరుగుతూ ఉండేటువంటి దివ్య ఉత్సవాలలో చిన్న శేషవాహనంపై మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి స్వామివారిని మనమందరం కూడా దర్శనం చేస్తూ ఉన్నాం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు దేవుని కడప దివ్య క్షేత్రంలో విశేషంగా అర్చావతార రూపంలో వేంచేసి ఉన్నారు. ఈ దేవుని కడప క్షేత్రమే ఒక విశేషమైనటువంటి క్షేత్రం. తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చేరుకోవడానికి అశేషమైనటువంటి భక్తజనం వారి వారి యొక్క తీర్థయాత్రలలో భాగంగా తిరుమల దివ్య క్షేత్రానికి వస్తున్నప్పుడు ఆ తిరుమల దివ్య క్షేత్రానికి మొదటి గడపగా ఇదిగో ఈ దేవుడి కడప దివ్య క్షేత్రము విరాజిల్లుతూ ఉన్నది చారిత్రకంగా. ఆ క్షేత్రంలో లక్ష్మీ వెంకటేశ్వరుడు అర్చావతార రూపంలో వేంచేసి ఉన్నారు. ఆ స్వామివారికి జరుగుతున్నటువంటి ఉత్సవాలలో ఈ రోజున చిన్న శేషవాహనంపై స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఉత్సవాన్ని మనమందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. గోవిందనామ స్మరణ ఆచరిస్తూ విఖనోమునీంద్రుల వారు మనకు తెలియజెప్పినట్టుగా భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అనేటువంటి గొప్పదైనటువంటి సూక్తిని మనమందరం కూడా గుర్తుంచుకొని అదిగో చిద్విలాసుడైనటువంటి ఆ స్వామివారిని మనమందరం కూడా దర్శించడమే ప్రధానమైనటువంటి కార్యం మనకు. స్వామివారిని చూడండి ఎంత చిద్విలాసంగా చాలా ప్రశాంతంగా అశేషమైనటువంటి భక్తజనులను అనుగ్రహించడానికే తాను అర్చావతార రూపంలో ఉన్నానంటూ చక్కగా స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే అంటుంది శాస్త్రం కూడా సత్యాదిత్రియుగే బోధ వైరాగ్యౌ మోక్షకారకౌ కలౌతు కేవలా భక్తి బ్రహ్మసాయుజ్యకారిణి. ఈ కలియుగంలో భగవత్ సాయుజ్యాన్ని మనం పొందాలి అనంటే ఏది మనకు ప్రధానమైనటువంటి హేతుభూతమవుతుంది అంటే కలౌతు కేవలా భక్తి, భక్తి మాత్రమే అవుతుందండి. భక్తి మనల్ని భగవంతుడి దగ్గరకు చేరుస్తుంది. ఈ కలియుగంలో కలౌతు కేవల భక్తి బ్రహ్మ సాయుజ్యకారిణి. కానీ సత్యాది యుగములలో కనుక చూసుకున్నట్లయితే అప్పట్లో మానవ మాతృలమైనటువంటి మన పెద్దలు మహర్షులు వారందరూ మాసోపవాసాది వ్రతాచరణములన్నీ కూడా చెయ్యగలిగినటువంటి శక్తత ఉన్నటువంటి వారు. కానీ ఈ రోజున మన పరిస్థితి అలాంటిది కాదు. మనమందరం కూడా అన్నగత ప్రాణులం. అన్నగత ప్రాణులమైనటువంటి సామాన్య భక్తులకు మనకు మరి భగవంతుణ్ణి పొందేటువంటి భగవంతుణ్ణి పొందింపజేసేటువంటి మార్గము ఏదైనా ఉన్నదా అంటే ఇదిగో ఈ అర్చావతార మార్గము, ఈ అర్చావతారాన్ని ఆరాధించేటువంటి మార్గము, ఈ భక్తి మార్గము అతి ఉత్తమమైనటువంటి సోపానము అని సాక్షాత్తు భగవంతుడే తన మానసపుత్రుడైనటువంటి విఖనోమునీంద్రుల వారి ద్వారా మనకు తెలియజేశారు. అందుకే అంటారు భగవన్ మానసపుత్రులైనటువంటి శ్రీ విఖనోమునీంద్రుల వారు భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ అంటారు. భక్తితో మీరు ఆరాధన చేయండి చాలు, ఇహలౌకిక పారలౌకిక శ్రేయస్సును ఆ భగవంతుడు మనకు అందజేస్తాడు అంటారు. అందులో భాగంగా ఎంతో చక్కగా స్వామివారి యొక్క దివ్య ఉత్సవములలో చిన్న శేషవాహనంపై ఊరేగుతున్నటువంటి స్వామివారిని మనం దర్శిస్తూ ఉన్నాం. ఈ శేషవాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క తత్వము కూడా ఎంతో గొప్పగా ఉంటుంది.
భగవంతుడికి సకల మానవాళికి ఉండేటువంటి సంబంధాన్ని కూడా పెద్దలంటారు శేషశేషిభావ రూప సంబంధము అని అంటారు. ఏమిటి ఈ శేషశేషిభావ రూప సంబంధము యొక్క వైభవం ఏమిటి? ఆ శేషశేషిభావ రూపంలో ఉండేటువంటి ఆ గొప్పదనం ఏమిటి అనంటే, భగవంతుడు యథేష్ట వినియోగార్హత్వం అంటారు. భగవంతుడు ఎలా అనుకుంటే, భగవంతుడు ఎలా ఉండమంటే అలా ఉండగలిగేటువంటి స్థితిలో మనమందరం కూడా ఉండడం, భగవంతుడికి మనకు కూడా అటువంటి సంబంధము ఉండడం. మరి అటువంటి సంబంధాన్ని శేషశేషిభావ రూప సంబంధము అని అంటారు. మనకు భగవంతుడికి అటువంటి సంబంధం అందుకే అంటారు తవైవ కరభూతోహం కారితోహం త్వదీప్సితం. గోవిందా, నేను ఎవరో కాదు, నీ యొక్క కర రూపాన్ని, నీ ఏ విధంగా అయితే మనందరికీ మన చేతులు ఉన్నాయి, ఈ శరీరానికి అంటిపెట్టుకొని ఉన్నాయి, మన చేతులు మనం అనుకున్నటువంటి కార్యాన్ని ఏ విధంగా అయితే చేస్తూ ఉంటాయో, చేస్తూ మనకు సహకారం చేస్తూ ఉంటాయో, అదేవిధంగా మానవ మాత్రులమైనటువంటి మనం అందరం కూడా అందేట భగవంతుడి యొక్క కరభూతములు మనమందరం కూడా. ఏ విధంగా అయితే మన చేతిని మన యొక్క కార్యముల కోసం మనం వినియోగిస్తూ ఉంటామో, ఎలా కావాలో అలా వాడుతూ ఉంటామో, అదేవిధంగా భగవంతుడు కూడా మనల్ని ఆ విధంగా వినియోగించుకోమని, అంతేకాదు నీ సేవ కొరకే మా యొక్క జన్మ ఉన్నదని భగవంతుడికి తెలియజేయడం, దీనినే శేషశేషిభావ రూప సంబంధము అని అంటాం. అటువంటి గొప్పదైనటువంటి సంబంధమును మనమందరం కూడా ఈనాడు గుర్తు చేసుకుంటూ, ఆ చిన్న శేషవాహనంపై ఊరేగుతూ ఉండేటువంటి ఆ గోవిందుణ్ణి చాలా చక్కగా మరి భక్తి ప్రపత్తులతో ఆరాధించేటువంటి ప్రయత్నం మనమందరం చేద్దాం. అహమిక కంటే నీ పాదాలు పూజించే నియమమెక్కుడు. చేపట్టి నీ శిరసు పూజించే అహమిక కంటే నీ పాదాలు పూజించే నియమమెక్కుడు. మాపుదాకా నిన్ను కొల్చి మందె మేళమవు కంటే, మాపుదాకా నిన్ను కొల్చి మందె మేళమవు కంటే, దాబగు నీ దాసుల శేషత్వమెక్కుడు. మాపుదాకా నిన్ను కొల్చి మందె మేళమవు కంటే, దాబగు నీ దాసుల శేషత్వమెక్కుడు. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. శ్రీ విభుడా నీవు మాకు చిక్కే మర్మమిదివో. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు.
గర్వించుట కంటే హరయని దాసుల లెంకౌటెక్కుడు హరి నీ ప్రసాద జీవినై గర్వించుట కంటే హరయని దాసుల లెంకౌటెక్కుడు వెరవున నీ చెవిలో నిన్న పాలు సేయు కంటే వెరవున నీ చెవిలో నిన్న పాలు సేయు కంటే ధరణి కూడిగా కాండ్ల తలపించుటెక్కుడు వెరవున నీ చెవిలో నిన్న పాలు సేయు కంటే ధరణి కూడిగా కాండ్ల తలపించుటెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విభుడా నీవు మాకు చిక్కే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు చెట్టి మిమ్ము ధ్యానించి సాయుజ్యమందుట కంటే అట్టే నీ నామ ఫలమందుటెక్కుడు చెట్టి మిమ్ము ధ్యానించి సాయుజ్యమందుట కంటే అట్టే నీ నామ ఫలమందుటెక్కుడు చిట్టే శ్రీ వెంకటేశ ఏలితి విందువంకనే చిట్టే శ్రీ వెంకటేశ ఏలితి విందువంకనే తిట్టపు మా గురుని ఉపదేశమెక్కుడు చిట్టే శ్రీ వెంకటేశ ఏలితి విందువంకనే తిట్టపు మా గురుని ఉపదేశమెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విభుడా నీవు మాకు చిక్కే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు చక్షుషః ప్రీతికరణాత్ మనసో హృదయస్య చ ప్రీత్యా సంజాయతే భక్తిః భక్తస్య సులభో హరిః. చిన్న శేషవాహనంపై స్వామివారు దేవుని కడప దివ్య క్షేత్రము నుండి మనల్నందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. చక్షుషః ప్రీతికరణాత్ మనసో హృదయస్య చ ప్రీత్యా సంజాయతే భక్తి భక్తస్య సులభో హరిః అని శాస్త్రం చెప్తోంది. భగవంతుణ్ణి ఇంత చక్కగా పుష్పాలంకృతుణ్ణి చేసుకొని భగవంతుణ్ణి ఇంత చక్కగా మనం అందరం కూడా ఆరాధిస్తూ ఆయన్ని చూసి మురిసిపోతూ ఉన్నాము అనంటే అయ్యా అలా అవడం వల్ల స్వామిని ఇలా అలంకరించుకోవడం వల్ల ఈ విధంగా వివిధమైనటువంటి తాళముల ద్వారా వాద్యముల ద్వారా భగవంతుడి యొక్క ఉత్సవంలో పాల్గొనడం వల్ల ఏమి మనకందరికీ కూడా కలుగుతుంది, ఫలమేమి అనంటే అంటున్నారు చక్షుషః ప్రీతికరణాత్. నీ చక్షువులకు నీ కనులకు ప్రీతి కలుగుతుంది భగవంతుడి యొక్క ఆ దివ్యమంగళ రూపాన్ని చూడగానే. స్వామివారి యొక్క సన్నిధిలో ఆ అర్చక స్వాముల వారు పఠించేటువంటి వేద మంత్రములను వినడం ద్వారా నీ శ్రోత్రములకు ప్రీతి కలుగుతుంది. ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహము చెంత ఉండేటువంటి ఆ ధూపదీపాది కైంకర్యములను వీక్షిస్తూ అక్కడ ఉండేటువంటి సుగంధమును ఆఘ్రాణించడం ద్వారా
నీ సకలేంద్రియములు కూడా ప్రీతి నొందుతాయి. అలా ప్రీతి పొందడము ద్వారా నీ మనసుకు ఒక ప్రశాంతత వస్తుంది. ఆ మనసుకు కలిగేటువంటి ఆ ప్రశాంతత ఏ విధంగా మానవుణ్ణి తీర్చిదిద్దుతుంది అనంటే, ఈ మనస్సుకు చికాకు కలిగించేటువంటి ఈ లౌకిక విషయములు ఏవేవైతే ఉన్నాయో, బాగా మనం ఆలోచిస్తే ఈ సంసార సాగరంలో మనందరికీ కూడా అనేకానేకమైనటువంటి బాధలో ఇబ్బందులో అడుగడుగునా కూడా ఎదురవుతూ ఉంటాయి. ఈ కలియుగము కదా ఇది, అంతే. మరి వీటన్నింటి నుండి కూడా బయటపడి మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోగలగాలి అంటే ఏం చేయాలి? అలా మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే ఇటువంటి భగవత్ కైంకర్యములలో పాల్గొనాలి. భగవంతుణ్ణి చూడగానే నేత్రములకు ప్రీతి, అక్కడ ఉండేటువంటి వాద్యములను వినగానే మన శ్రోత్రేంద్రియములకు ప్రీతి, అక్కడ జరిగేటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాద్య నాట్యాది క్రియలను వీక్షించగానే మన సకలేంద్రియములకు ప్రీతి కలిగి అప్పుడు మనస్సుకు ఒక ప్రశాంతత కలుగుతుంది. ఎప్పుడైతే మనస్సు ప్రశాంతతకు లోనవుతుందో అప్పుడు భగవంతుడికి ఆ మనస్సులో రవ్వంత స్థానము ఏర్పడుతుంది. మన మనస్సును మనం అలజడిగా ఉంచుకున్నంత కాలం, మన మనస్సు ఏదో ఒక రకంగా బాధలను ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నంత కాలం ఆ మనస్సులో భగవంతుణ్ణి ప్రతిష్ఠ చేసుకోవడం అనేటువంటిది మనకు కలగదు. అది చేత కాదు, ఇది ఎప్పటికీ వల్ల కాదు. కానీ అదే ప్రశాంతంగా గనక మనం ఉన్నట్లయితే, ఆ ప్రశాంతతను ఈ భగవద్ దర్శనము ద్వారా మనం పొందినట్లయితే ఎంతో గొప్పదైనటువంటి మానసిక స్థితిని మనం అందరం కూడా పొంది మన మనస్సులో భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకోగలిగేటువంటి ఒకానొక గొప్ప భాగ్యాన్ని మనందరం పొందగలుగుతాం. ఇదిగో చూడండి, ఎందరో భక్తులు వారందరూ కూడా భగవద్ దర్శనం కొరకు విచ్చేసి వారందరూ కూడా అటువంటి చక్కనైనటువంటి ప్రశాంతతను పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భగవంతుడు వారందరికీ కూడా చాలా గొప్పదైనటువంటి ప్రీతిని భగవంతుడు అందరికీ కూడా కురిపింపచేస్తూ ఉన్నాడు. అందుకే అంటారు, చక్షుష ప్రీతికరణాత్ మనసో హృదయస్య చ ప్రీత్యా సంజాయతే భక్తి. ఆ ప్రీతి ద్వారా ఏమి కలుగుతుంది అంటే మనలో నిజమైనటువంటి ఒక భక్తి పుడుతుంది. ఆ భక్తి ఏమి చేస్తుంది? ప్రీత్యా సంజాయతే భక్తి భక్తస్య సులభో హరి. ఆ భక్తి కలిగిన రోజున మనకు సులభుడవుతాడు ఆ భగవంతుడు. భగవంతుడు మన దగ్గర ఉండేటువంటి ఐశ్వర్యమును చూసి మనకు సులభుడు కాడు. సులభుడు అవడము అంటే మనకు భగవంతుడు అందేట్టుగా కనపడడం. మనకు భగవంతుడు ఎలా అందుతాడండి? మన దగ్గర ఐశ్వర్యం ఉంటే అందుతాడా? కాదు. ఆయన లక్ష్మీపతి, ఆయన దగ్గర లేని ఐశ్వర్యమా? ఆయన మన దగ్గర ఉండే ఐశ్వర్యాన్ని చూసి వస్తాడా? కానే కాదు. పోనీ మన సౌందర్యాన్ని చూసి వస్తాడా అంటే ఆయన కన్నా లోకోత్తర సౌందర్యవంతుడు ఈ లోకంలో ఎవరున్నారు? కాబట్టి సౌందర్యాన్ని కూడా కాదు. మరి మన యొక్క గొప్ప గొప్ప పదవులను చూసి వస్తాడా అంటే దేవదేవాదినాథుడైనటువంటి ఆ భగవంతుడే గొప్ప పదవిలో ఉన్నాడే. ఆయన కన్నా ఉత్తముడు ఈ లోకంలో ఎవరూ లేరే. మరి మనలాంటి చిన్న మానవులకు ఉండేటువంటి పదవులను చూసి ఆయన ఎలా వస్తాడు? రాడు. ఆయన రాడు, మనని దగ్గరికి రానివ్వడు. మరి దేనిని చూస్తే భగవంతుడు వశుడవుతాడు అంటే ఒకే ఒక్క కారణం చెప్తున్నారు, భక్తస్య సులభో హరి. నీలో భక్తి అనేటువంటి అర్హత ఉంటే చాలు. నీలో భక్తి అనేటువంటి అర్హతను ఎప్పుడైతే భగవంతుడు గుర్తిస్తాడో అప్పుడు భగవంతుడు నిన్ను దగ్గరికి రానిస్తాడు. అలా నిన్ను దగ్గరికి రానిచ్చాడా నీకోసం ఏమైనా చేస్తాడు భగవంతుడు. కావాలంటే చూడండి, భగవంతుడు మహాభారత యుద్ధ కాలంలో అర్జునుడకు రథసారథిగా ఉండిపోయినాడే. ఎంత గొప్ప భగవంతుడు! చతుర్దశ భువనాలను పాలించేటువంటి వాడు, ఈ లోకాన్నంతటినీ కూడా నియమిస్తూ ఉన్నటువంటి వాడు, సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి ఆ భగవంతుడు అర్జునుడికి రథసారథిగా ఎందుకు మెలిగాడు? దానికి కారణమేమిటి
అంటే కేవలము ఒకే ఒక్కటి కారణం, భక్తి అనేటువంటి కారణం. ఆయన గొప్పదైనటువంటి ఐశ్వర్యమునే కనుక చూసి ఉంటే ఏ దుర్యోధనుడికో రథసారథిగా ఉండాలి కదా. కనుక భగవంతుడు వాటిని వేటిని కూడా చూడడు. నిజమైనటువంటి భక్తి హృదయాంతరాళాలలో అర్జునుడికి ఉన్నదని ఆయన గుర్తించాడు కనుక అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు, ఆయన యొక్క విజయానికి కారకుడయ్యాడు. మనం కూడా అంతే, నిజమైనటువంటి భక్తితో కనుక ఉండగలిగామా భగవంతుడు మన రథమునకు సారథి కాగలడు, మనల్ని ముందుకు నడిపించగలడు. మరి ఇక్కడ రథమేదండి, నేనేదైనా రథానికి వెడుతున్నానా ప్రస్తుతము అంటే వేదాంత తత్వము చెప్తోంది రథము అంటే ఏదో 2 చక్రాలు ఉండి అశ్వములను లాగేటువంటిదే రథం కాదయా. ఇదిగో ఇక్కడ 2 చక్రాలు అంటే నీ యొక్క 2 కాళ్ళు, అశ్వములు అంటే నీకున్నటువంటి ఇంద్రియములు. ఇంద్రియాని హయానాహు అని కఠోపనిషత్తు చెప్తోంది, మరియు భగవద్గీత కూడా చెప్తోంది. ఇక్కడ రథము అంటే ఏమిటో కాదు, శరీరం రథమిత్యాహు. ఇక్కడ రథం అంటే శరీరమే. ఈ శరీరము మరి ధర్మ మార్గంలో నడిపించాలి అంటే ఆ సారథి జాగ్రత్తగా ఉండాలి కదా. ఆ సారథే కదా ఈ రథము ఎటు పోవాలో అటు నడిపించేటువంటి వాడు. కనుక నీవు భక్తితో ఉన్నావు అంటే నీ శరీరం అనేటువంటి రథాన్ని ధర్మ మార్గంలో నడిపించేటువంటి రథసారథిగా గోవిందుడు, ఇదిగో ఈ రోజున శేషవాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుడు నీకు ఉండి నిన్ను ధర్మ మార్గంలో నడిపిస్తాడయ్యా. ఆ మార్గము ద్వారా వెళ్ళావంటే నీవు ముక్తిని పొందుతావు అంటూ ఎంతో గొప్పగా కఠోపనిషత్తు కానీ భగవద్గీత కానీ సకల శాస్త్రములు కానీ ముఖ్యంగా వైఖానస ఆగమ శాస్త్రం కానీ మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నది. మరి ఆ మార్గంలో ముందుకు వెడుతూ గోవిందుణ్ణి సేవించుకుందాం. ఆదిదేవ నమో నమో, అఖిలాండనాథ నమో నమో. ఆదిదేవ నమో నమో, అఖిలాండనాథ నమో నమో. వేద వేద్య నమో నమో, శ్రీ వెంకటేశ నమో నమో. వేద వేద్య నమో నమో, శ్రీ వెంకటేశ నమో నమో. ఆదిదేవ నమో నమో, అఖిలాండనాథ నమో నమో. నమో 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 నమో, నమో 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 నమో. వేదము బ్రహ్మకిచ్చిన మత్స్య రూప నమో నమో. మత్స్య రూప నమో నమో. మనసి వేదము బ్రహ్మకిచ్చిన మత్స్య రూప నమో నమో. మత్స్య రూప నమో నమో. కలయవారిధి తరువ చేసిన కమఠ రూప